యాహ్! ఓకే. సో, అంటే ఇట్లాగే మీ దగ్గరకొచ్చినప్పుడు కపుల్ ఏదన్నా అంటే కామెడీగా మాట్లాడే కొన్ని ఉంటాయి గదా! అంటే మీరు మర్చిపోలేనిది మిత్స్ అప్పుడప్పుడు అంటాం అవి. ఓకే. సో, అవన్నీ అట్లాంటివేమన్నా మిత్స్ అన్నీ మాకు కామెడీ. సో, ఓకే. మోస్ట్ కామన్ ఏంటి హీట్, వేడి. హ్మ్. అందరికుండే మిత్ అది. ఓకే. ఇందాకొచ్చిన పేషెంట్, "ఈ అమ్మాయి చాలా వేడిగా ఉంటది మేడం. ఈ అమ్మాయికి హీట్ ఎక్కువ మేడం. అందుకే ప్రెగ్నెన్సీ రావడం లేదు మేడం." ఆర్ కొన్ని ఫుడ్స్ మీద, ఓకే. ఇందాక ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి కాకరకాయ తినొద్దంటున్నారు మేడం. అది హీట్ చేస్తదంట కదా! ఓకే. మా మదర్ వద్దంటున్నారు. నాకు అది చాలా ఇష్టము. తినకూడదా మేడం అని ఆవిడ. హ్మ్. అలాంటి హీట్ కాన్సెప్ట్ అనేది లేనే లేదండి హ్మ్. మెడిసిన్‌లో. అదంతా అపోహ మిత్. సో, ఓకే. హ్యాపీగా అన్ని హెల్తీ ఫుడ్స్ తినొచ్చు. హ్మ్. సో, అట్లా సమ్మర్‌లో కొంతమంది ట్రీట్మెంట్లు చేసుకోరు. అది ఇంకొక పెద్ద మిత్. ఓకే. సమ్మర్‌లో వేడి వలన రిజల్ట్స్ తగ్గిపోతాయేమో. హ్మ్. సో, మేము వింటర్‌లో ప్లాన్ చేసుకుంటాం. ఆర్ లేటర్ అంటారు. ఓకే. అలా ఏముండవు. ల్యాబ్‌లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటది. మీరు సమ్మర్, వింటర్ ఎప్పుడు చేయించుకున్నా మీ వీలు ప్రకారం సేమ్ రిజల్ట్ ఉంటది హ్మ్. అనేది చెప్తామన్నమాట. ఓకే.